ఒంటరితనపు భావన, ఎవరూ లేరనే భావన, నేను ఏకాకిని అనే భావన, ఇవన్నీ కూడా వయసుకి సంబంధం లేకుండా మనలో ఆ భావనలు ఏర్పడి ఒక ఒంటరితనాన్ని, ఒక భయాన్ని, ఒక నిర్వేదాన్ని, ఒక నిరుత్సాహాన్ని కలిగించడం అనేది దాదాపుగా అందరిలో కూడా ఉంటుంది. అంటే జీవితంలో విజయాలు సాధిస్తున్న వ్యక్తి, అపజయాల పాలవుతున్న వ్యక్తి. అయితే అపజయాలు పాలవుతున్నటువంటి వ్యక్తికి ఎక్కువ స్థాయిలో నిరాశ, నిస్పృహలు, అక్కడి నుంచి నిరుత్సాహం, అక్కడి నుంచి ఒంటరితనం భావన ఈ విధంగా రావడం సహజమైనప్పటికి కూడా విజేతలు కూడా అప్పుడప్పుడు ఈ ఒంటరితనం భావనకు గురి అయ్యే అవకాశం ఉంది. ఎవరూ లేరనే భావన, నేను ఒంటరిననే భావన. అక్కడి నుంచి ఆ ఒంటరితనం భావన బిగిన్ అయితే దాన్ని అదుపు చేయకపోతే అది పెరుగుతూ పెరుగుతూ వ్యక్తిని చేసే పని మీద కూడా లేకుండా, పని మీద కూడా మనసు పెట్టలేకుండా చేసే అవకాశం. ఆ వ్యక్తి పని మీద కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి. తీవ్రమైపోయే మానసికంగా ఆ ఒంటరితనం. మనసంతా దాని మీదే లగ్నం అయిపోయి ఈ ఒంటరితనం భావన మీద చాలా మాంద్యంలోకి పడిపోయి, డిప్రెషన్‌లో పడిపోయి, ఎవరితోనూ కలిసే ఉత్సాహం లేక ఒక గదిలోనే ఉండిపోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఒంటరితనం భావన వలన, ఈ ఏకాకితనం భావన వలన. అయితే ఇది సడన్‌గా వస్తుందా? ముందే ఉంటుందా? అంటే వ్యక్తిత్వం ఏర్పడే దశలోనే వీటికి బీజాలు పడ్డం అనేది జరగడం ఉంటుంది. అంటే వ్యక్తిత్వం ఏర్పాటయ్యే దశలు అంటే బాల్యంలో వ్యక్తిత్వం ఏర్పడే దశలు కొన్ని ఉత్సాహకరమైన మాటలు, అలాగే కొన్ని నిరుత్సాహం కలిగించే మాటలు, కొన్ని ఉత్సాహాన్ని అణిచేసే మాటలు, కొన్ని భయాన్ని పెంచే మాటలు, కొన్ని సామర్థ్యాన్ని తగ్గించే మాటలు, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు పెద్దలు వాడినప్పుడు, తల్లిదండ్రులు వాడినప్పుడు అవి బీజాలుగా మనసులో నాటుకుని ఉంటాయి. ఎదిగే క్రమంలో అవి మనసులో ఏ మూల ఉన్నప్పటికీ కూడా తర్వాత ఒక దశలో మనిషి ఎక్కడైనా పని చేసుకున్నంత కాలం బానే ఉంటుంది. ముందుకెళ్ళటం వృద్ధిలోకి వెడుతున్న కొద్దీ బానే ఉంటుంది. కానీ ఎక్కడైనా ఏదైనా నిరోధం కలిగినప్పుడు, అంటే ఫెయిల్యూర్ కలిగినప్పుడు, వైఫల్యం కలిగినప్పుడు, మనసు కుంగుబాటుకు గురైనప్పుడు తప్పనిసరిగా ఆనాటి నాటిన బీజాలు మొలకెత్తి వృక్షాలై అప్పుడు తమ ప్రభావాన్ని చూపించడం అనేది మనం చూస్తాం. అంటే వాటికి మనసులో ఏమూలో కొంత బాల్యంలోనే బీజాలు పడి ఉండాలి. అవి పెరుగుతూ 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 ఓ మూల ప్రభావం లేకుండా ఉండే పరిస్థితి ఉండి తర్వాత తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నిరాశా నిస్పృహలు కానీ, అసమర్థ భయం కానీ, విశ్వాసం లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా అవి పెరిగిపోయి మనసు మీద అవి ఆక్యుపై చేసే అవకాశం. ఎప్పుడైతే మనసులో ఈ ఫెయిల్యూర్ అనే భావన తీవ్రమైందో విజయ భావనలు మర్చిపోయి, సాధించినవన్నీ పక్కకి వెళ్ళిపోయి, అంతకుముందు జీవితంలో సాధించలేనివన్నీ కూడా మనసుని ఆక్యుపై చేసేస్తాయి. అంటే కాన్షియస్ మైండ్‌లో అన్ని ఫెయిల్యూర్స్ ఆక్యుపై చేసేస్తాయి. దాంతో నిరాశ నిస్పృహలు రావడం, ఒంటరితనం భావనలోకి వెళ్ళిపోవడం, నేను ఏకాకిననే భావం రావడం, నేను చివరికి నేను అనాథని అనే భావం కూడా రావచ్చు. అందరూ ఉండి కూడా, చుట్టుపక్కల అందరూ ఉండి కూడా. అయితే ఇది ఆ వ్యక్తి స్వయంకృతమా అంటే స్వయంకృతం కాదు. ఎంచేతంటే వ్యక్తిలో ఆ భావాలు బాల్యం నుంచే ఉన్నాయి కాబట్టి అవి ఏర్పరిచినటువంటి వాళ్ళ బాధ్యత కూడా ఉంటుందక్కడ. వాటిని పెంచి పోషించే స్నేహితులుంటే వాళ్ళకి బాధ్యత ఉంటుంది. అలాగే సామాజికంగా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినట్లయితే అటువంటి వ్యక్తులు అతని జీవితంలో ఏర్పడి ఉంటే సామాజికంగా కూడా బాధ్యత ఉంటుంది.
అంటే వ్యక్తి పతనానికి ముందు ఆ వ్యక్తి కన్నా గూడా ముందు ఇల్లు కారణం అవ్వచ్చు. తర్వాత చుట్టూ స్నేహితులు కారణం గావచ్చు, బంధువులు కారణం గావచ్చు, అలాగే సమాజం గూడా కారణం గావచ్చు. అలాగే అభివృద్ధికి కూడా ఇవే కారణాలు. అభివృద్ధికి ఏవి కారణాలో అవే పతనానికి అవే కారణం. ఒక వ్యక్తి అభివృద్ధికి కుటుంబం దగ్గర నుంచి ఎలాగ కుటుంబం కలిసొస్తుంది, బంధువులు కలిసొస్తారు, స్నేహితులు కలిసొస్తారు, సమాజం కలిసొస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయో, వ్యక్తి పతనానికి కూడా ఆ విధంగానే కుటుంబం కలిసి రాదు, బంధువులు కలిసి రాదు, స్నేహితులు కలిసి రాదు, సమాజం కలిసి రాదు. ఈ రకమైన ప్రయత్నాలనేవి విఫలమవుతూ ఫైనల్‌గా ఒంటరితనం భావనకు గురవ్వడం, ఎవరు లేరనే భావన రావడం. అక్కడి నుంచి మనసంతా దాని మీద లగ్నం అయిపోతుంది. పని మీద పోయి. నిజానికి పని మీద ఉన్నంత కాలం ఒంటరితనం భావన ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ పనిలో ఫెయిల్యూర్ గాని, అవ్వకపోవడం గాని జరిగితే, అంటే ఈ మనసులో నాటినటువంటి అభద్రతా భావాలు పెరిగిపోయి, ఇవి ప్రభావాన్ని చూపించి, అతనిలో ఉన్న ప్రతిభను కూడా పక్కకి తొక్కేసే అవకాశం ఉంది. అప్పుడు ఒంటరితనం భావనకు గురవుతుంది. మనం అనుకుంటాం ఏంటి ఇంత చాలా విజయాలు సాధించాడు, గొప్పవాడయ్యాడు. ఏంటి ఇప్పుడు మానసికంగా అలా ఎందుకయ్యాడు అని మనం అనుకుంటాం. కానీ వాటికి బాల్యంలోనే బీజాలుంటాయి. ఆ ప్రవర్తనా దోషాలకి బాల్యంలో బీజాలుంటాయి. అవి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే ఆ వ్యక్తి పరిగెడుతున్నంత కాలం అవి ఓ పక్కకి ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి పరుగు ఆపే పరిస్థితి ఎప్పుడైనా వస్తే ఇవి ఆక్యుపై చేసేస్తాయి. మళ్ళీ వీటిని తగ్గించుంటే గాని మళ్ళీ ఆ పరుగు, ఆ ఉత్సాహం అనేది రాదు. వ్యక్తుల యొక్క ఆ ఇండివిడ్యువాలిటీని బట్టి, ఆ మానసిక స్థాయిని బట్టి ఇవన్నీ గూడా మళ్ళీ బయటపడే మనుషులుంటారు. పడలేని మనుషులుంటారు. అందులోనే కుంగుబాటుకు గురైపోయే మనుషులుంటారు. ఒంటరితనం భావంలో ఉండిపోయే మనుషులు కూడా మనం చూడొచ్చు సమాజంలో. అయితే ఇంట్లో వ్యక్తులు ముందుగా గమనించాలి. ఒంటరితనం భావనకు గురవుతున్నాడా అనే విషయాన్ని గమనించాలి. సాధారణంగా భౌతికంగా చాలా విషయాలు గమనిస్తారు. అవే ముఖ్యమని భావిస్తారు. కానీ మానసిక అంశాలను పెద్దగా పట్టించుకోరు. అవి కనిపించవు కాబట్టి. కనపడేవి ఉంటాయి కాబట్టి బట్టలు కావాలంటే బట్టలిస్తా, తిండి కావాలంటే తిండి పెడతా, డబ్బు తక్కువైతే డబ్బిస్తారు. అన్ని భౌతికమైన ఏర్పాట్లన్నీ చేస్తారు. కానీ ఈ భౌతికమైన ఏర్పాట్ల వల్ల కూడా మనిషి ఆనందించాలి, భద్రత పొందాలంటే మానసికమైనటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యం. వాటిని కూడా గమనించాలి. అసలు ఒక రకంగా వాటినే ముందు గమనించాలి. మానసికంగా ఏమన్నా ఇబ్బంది ఉందనే విషయాన్ని గమనించాలి. దానికి సంబంధించి ఆహ్, మా తల్లిదండ్రుల బిడ్డలో గమనించాలి ఆ విషయం. ఒంటరితనం భావన ఏమైనా ఉందా? పాఠశాలకు వెళ్ళినప్పుడే ప్రైమరీ క్లాసుల్లో ప్రతిరోజు గమనించాలి కొంతకాలం పాటు. పిల్లాడు నలుగురిలో కలుస్తున్నాడా లేదా? స్నేహితులతో తిరుగుతున్నాడా లేదా? ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నాడా లేదా? లేకపోతే మూల కూర్చుంటున్నాడా? స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని సింగిల్‌గా వెళ్ళి సింగిల్‌గా వస్తున్నాడా? లేదా స్నేహితులతో వస్తున్నాడా? ఆడుకుంటున్నాడా అందరితో కలిసి? లేకపోతే అలా ఆడకుండా ఒక్కడే కూర్చుంటున్నాడా? ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. గమనించినప్పుడు అక్కడ ఏదైనా లోపం ఉన్నట్లయితే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే అతను మిగిలిన జీవితంతో హాయిగా గడిపే అవకాశం ఉంటుంది. ఒంటరితనం భావనకి గురయ్యే అవకాశం ఉండదు. అలా గమనించకపోతే ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడై ఎన్ని సామర్థ్యతలు ఉన్నప్పటికి కూడా వాటిలో వేగం తగ్గితే ఎక్కడైనా ఇవి ఆక్యుపై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కూడా పెరిగిపోతాయి కాబట్టి. సద్గుణాలతో పాటు దుర్గుణాలు కూడా పెరిగిపోతాయి కాబట్టి ఇవి ప్రభావం కొంతకాలం చూపిస్తాయి. సరే వ్యక్తి అంతా కలిసొచ్చి మళ్ళీ ఇస్తే ఇందులోంచి బయటపడొచ్చు. ఎవరు కలిసి రాకపోతే ఆ వ్యక్తి బలహీనుడైతే ఆ బలహీనతలో కొట్టుకుపోవచ్చు. పతనం కావచ్చు. చేత ఒంటరితనపు భావన అనేది బాల్యంలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఏకాకితనం అక్కడే బీజాలు పడే అవకాశం ఉంది కాబట్టి, అక్కడే గమనించాలి. బాల్యంలోనే గమనించాలి. గమనించి దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ అక్కడ జరగకపోతే వ్యక్తి స్వయంగా తనకి చూచాయిగా తెలిసినా సరే, అనుమానం వచ్చినా సరే, వెనువెంటనే దానికి తగ్గ వైద్యాన్ని ప్రారంభించవలసిందే వ్యక్తి స్వయంగా. ఒక మార్గంలో అక్కడ ఇల్లు సవరించాలి. లేదంటే వ్యక్తే దాన్ని కనుగొన్నప్పుడు, చూచాయిగా తెలుస్తున్నప్పుడు, అనుమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని సవరించుకు తీరాల్సిందే. అన్నిటికన్నా భౌతికమైన అన్నిటికన్నా మానసిక ఆ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి తీరవలసిందే.
దానికి సంబంధించి ఏం ప్రయత్నం చేయాలి? ఎలా చేయాలి? జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకి సాహిత్యం అనేది ఒక సమాధానం చెప్పగలుగుతుంది కాబట్టి, పుస్తకం దగ్గరికెళ్ళాలి. పుస్తకం దగ్గరికెళ్తే పుస్తకం సమాధానం ఇస్తుంది. దాన్ని పాటించగలిగితే సమస్య నుంచి బయటపడొచ్చు అనే విషయాన్ని తెలుసుకొని, ఈ ఒంటరితనం భావం నుంచి తప్పనిసరిగా బయటపడొచ్చు.